తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అలాగే ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్కి ఊహించినటువంటి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ పార్టీ భావజాలాలకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతూ ఉంది. తీన్మార్ మల్లన్న గత నెలలో అంటే ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి బీసీ గర్జన సభలో రెడ్డి సామాజిక వర్గం మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేయడం వెనక మీ ఉద్దేశం ఏంటి అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకైతే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వివరణ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని కోరినప్పటికీ తీన్మార్ మల్లన్న నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాలకు వ్యతిరేకంగా ఆయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. అలాగే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారి మీద, అలాగే తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అంటూ కూడా తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల మీద వివరణ కోరగా ఇప్పటి వరకు కూడా తీన్మార్ మల్లన్న వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అంశం మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి వెళ్ళడం, మీనాక్షి నటరాజన్ గారు ఏంటి అసలు తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, గతంలో ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన ఎలా ప్రవర్తించేవారు అన్నది ప్రతి ఒక్కటి కూడా ఆవిడ కూలంకుశంగా పరిశీలించిన తరువాతే ఆవిడ ఆదేశాల మేరకే ఇప్పుడు పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న మీద వేటు వేసింది. తీన్మార్ మల్లన్నను అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. బీసీ గర్జన సభలో కూడా స్పష్టంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అయితే తెలంగాణ అభివృద్ధి బాటలో నడవాలి అంటే బీసీ నేతలే ముఖ్యమంత్రి అవ్వాలి అంటూ తన గళాన్ని విప్పారు. అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే రెడ్ల మేము ఎందుకు తాగాలి అన్నట్లుగా ఒకంత పరుష పదజాలంతో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు కూడా గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. అయితే ఆ వ్యాఖ్యల మీదే అసలు మీరు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే దాని మీద వివరణ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకి ఫిబ్రవరి 5వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 12వ తేదీ వరకు టైం ఇచ్చింది. టైం ఇచ్చి ఈ సమయంలోగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వివరణ ఇచ్చి తీరాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న మాత్రం ఆ షోకాజ్ నోటీసుల మీద ఎటువంటి స్పందన అయితే లేదు ఆయన నుంచి. కాబట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మీనాక్షి నటరాజన్ గారు అన్నీ పరిశీలించిన తరువాత మాత్రమే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తీన్మార్ మల్లన్న మీద వేటు వేసినట్లుగా ఇప్పుడు మనకైతే ఒక సమాచారం అందుతోంది. తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దానికి ఆయన బాధపడుతున్నట్లుగా కూడా ఎక్కడ కనపడటం లేదు. ఆయన సన్నిహితులతో కూడా బాధను వ్యక్తం చేసినట్లుగా కూడా ఎక్కడా కనపడటం లేదన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. బీసీ గర్జన తర్వాత మల్లన్నలో ఒక స్పష్టత ఉందని, ఆ స్పష్టత ఏంటంటే బీసీలే అంటే బీసీ నేతలే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి, బీసీ నేతలు ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందనేటువంటి నినాదాలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీల కోసం ఒక పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నట్లుగా ఒకంత సమాచారం కూడా అంతూ ఉంది మనకి. అలాగే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్న మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి.
ఆ కేసుల నుంచి బయటపడేందుకు ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. అయితే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ రోజులు ఆయన ఉండలేకపోయారు, అక్కడ ఇమడలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో వర్గపోరుకి ఆయన తట్టుకోలేక బయటకు వచ్చారంటూ కూడా కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన విభేదించి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలాలకు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే తీన్మార్ మల్లన్న మీద తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేశారు. అంటే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి గతంలో. అంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన కొంతమంది విమర్శలు చేస్తే, కొంతమంది మాత్రం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకి మద్దతు తెలుపుతూ కొంతమంది కమెంట్లు చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ సంచలనమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది తీన్మార్ మల్లన్న మీద అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది అన్న ఉద్దేశంతో కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా అయితే మారింది. తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి మారాలి, లేకపోతే రాజకీయాల్లో తాను రాణించడం కష్టం అంటూ కూడా కొంతమంది అయితే అతనికి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే తీన్మార్ మల్లన్న మాత్రం చాలా స్పష్టంగా తాను అనుకున్నది చేసి తీరుతూ ఉంటాడు. తాను మనసులో ఏదైతే అనుకుంటాడో అది కుండబద్దలు కొడుతూ బయటికి చెప్పేటువంటి ఒక జర్నలిస్ట్గా ఆయనకైతే మంచి పేరు ఉంది. అంటే సమాజంలో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే చెడు, ఇప్పుడు ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ప్రభుత్వ పాలన మీద, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఆయన మీడియా ముఖంగా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద కొన్ని విమర్శలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీసీల కోసమే, బీసీలకి రాజ్యాధికారం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే బీసీల కోసం ఒక పార్టీని స్థాపించబోతున్నట్లుగా, ఒక పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా, ఆ పార్టీ తరపున రానున్నటువంటి ఎన్నికల కోసం ఆయన అన్నీ సన్నద్ధం చేసుకోబోతున్నట్లుగా ఒక ఇంత సమాచారం అయితే మనకి అంతూ ఉంది. తీన్మార్ మల్లన్న మీద ఊహించనటువంటి వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. మీనాక్షి నటరాజన్ గారు బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తీన్మార్ మల్లన్న మీద వేటు పడడం నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. తీన్మార్ మల్లన్న ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీని మీద ఏ రకంగా స్పందిస్తారు, అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీన్మార్ మల్లన్న స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? ఒకవేళ వ్యతిరేకిస్తే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి కమెంట్స్ చేయబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠగా అయితే మారింది. దాని మీద ఒక స్పష్టత రావాలి అంటే మాత్రం మనం మరికొద్ది రోజులు వేచి చూడక అయితే తప్పదు. ఇప్పటికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నకి భారీ షాక్ ఇచ్చింది. ఆయన మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది.